హాయ్ మేడం, నమస్తే. హాయ్ నమస్తే. సో మీ పేరు, మీ యొక్క కంపెనీ నేమ్, ఎన్ని డీటెయిల్స్ కూడా షేర్ చేయండి మేడం. నా పేరు సునీత. ఓకే. ఇంటీరియర్ డిజైనర్ ని. ఓకే. సో మా కంపెనీ నేమ్ వచ్చేసి స్టైల్ మై స్పేస్. స్టైల్ మై పేస్. అండ్ బెంగళూరులో ఉంటారు మీరు? బెంగళూరులోనే ఉంటాము. ఓకే. రామూర్తి నగర్ ఏరియాలో. ఓకే. బెంగళూరు సరౌండింగ్ అంతా చేస్తూ ఉంటాము. అవుట్ సైడ్ కూడా ఉంటుందండి? విత్ ఇన్ బెంగళూరు ఓన్లీనా? ఓకే, అవుట్ సైడ్ కూడా కావాలంటే వేరే స్టేట్ లో అంటే విత్ ఇన్ కర్ణాటక కానీ వేరే ఎనీ స్టేట్? మెయిన్ అయితే కనుక ఈ సరౌండింగ్లో మనకి విత్ ఇన్ బెంగళూరు కానీ విత్ ఇన్ కర్ణాటకలో ఉన్న వాళ్ళు ఎవరైనా సో మేడంని అప్రోచ్ అవ్వచ్చు అనమాట. సో ఇంటీరియర్ డిజైన్స్ అంటే ఓన్లీ హౌసెస్ మాత్రమేనా, లేకపోతే ఏమైనా కంపెనీస్, ఆఫీస్ పర్పస్ అలా? ఓకే, ఎవ్రీథింగ్ అయితే కనుక మీరు ఫుల్ ఇంటీరియర్ డిజైన్ అయితే చేసేస్తారు. అండ్ అంటే ఇంటీరియర్ అనగానే విత్ మెటీరియల్, వితౌట్ మెటీరియల్ మేడం? విత్ మెటీరియల్తో చేసేస్తారు. అంటే ఎలా అంటే మీకు లైట్స్, వాల్ పేపర్స్, సీలింగ్స్ అన్ని ఇంక్లూడ్ అయితే స్క్వేర్ ఫీట్ కి ఇంత ఉంటది. ఓకే, విత్ స్క్వేర్ ఫీట్ ప్రైస్ గా మీరు చేస్తారు. అందరూ అంత ఎఫెక్ట్ చేయలేరు. ఓకే. సో మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం మీకు ఎంతలో ఉంటాయి, మీ బడ్జెట్ ఎంత అయితే అంతలో మేము చేస్తాం. అంటే ఫుల్ హౌస్ అంతా కూడా చేసేసేయండి అని ఇచ్చేసినా కూడా చేస్తారా? ఫుల్ హౌస్ చేస్తాం. అంటే స్క్వేర్ ఫీట్ కాకోకుండా మొత్తం హౌస్ అంతా ఎంత అవుతుంది ఏంటది కంప్లీట్ ఎంతలో ఉంటే అంత. ఇప్పుడు మెయిన్ గా చూపించడానికి రీజన్ ఏంటంటే అందరూ అంత ఎఫెక్ట్ చేయలేరు. 20 lakhs 25 lakhs. అవును. సో ఇది వచ్చేసి ఇల్లు వచ్చి 1080 స్క్వేర్ ఫీట్ అన్నమాట. ఓకే. దీనిలో 3BHK చేసాము. 3BHK చేశారు. ఇది చాలా లో బడ్జెట్ లో. ఓకే. ఎంత అయింది ఏంటి అని నేను చెప్తాను. ఓకే, కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుందండి. మీ హౌస్ కి ఎలాంటి మీరు ఇంటీరియర్ డిజైన్ కావాలనుకుంటున్నారో మీరు మేడం తో నెంబర్ ఇస్తాను కదా, ఆ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. సో అయితే ఇక్కడ ఒక హౌస్ కూడా మనకి వాళ్ళు రెడీ చేసి ఉంచారు. మనం ఒకసారి ఫుల్ ఇంటీరియర్ డిజైన్ మేడం ఎలా డిజైన్ చేశారో ఒకసారి చూద్దాము. సో స్టార్టింగ్ కాస్ట్ ఎలా ఉంటుంది మేడం మీ దగ్గర నార్మల్ గా అయితే కనుక ప్రైస్ వైజ్ గా చూసుకుంటే? స్టార్టింగ్ అనేం లేదు, మనకి ఇంటీరియర్స్ కావాలి అంటే ఒక మినిమం ఒక 5 పెట్టాలి. 5 పైనే కానీ 5. ఓకే, మినిమం 5 lakhs అయితే కనుక స్టార్ట్అప్ ఉంటుంది. కానీ అంత హై ఎండ్ లుక్ అయితే రాదు. మాక్సిమం ఒక 1BHK లాంటిది కానీ అయితే కనుక మేబీ స్టార్ట్ చేయొచ్చు అలాగా. సరే, ఓకే. లేదు, మీకు ఎంత బడ్జెట్ ఉంది, మాకు ఇంతలో కావాలంటే అంతలోనే చేసిస్తాం. సో మీకు ఓన్లీ తెలుగునే లేదా కన్నడ కూడా వస్తుందండి? ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಕನ್ನಡ ಚೆನ್ನಾಗಿ ಮಾತಾಡ್ತೀನಿ. ಕನ್ನಡ ಓಕೆ. ತೋರಿಸಿ ಮೇಡಮ್ ಏನ್ ಡಿಸೈನ್ಸ್ ಇದೆ ಎಲ್ಲ ಇದೆ ಅಂತ ತೋರಿಸಿ ಸ್ವಲ್ಪ ನಮ್ಮ వ్యూవర్స్ కు. ఎంట్రన్స్ లో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ డోర్ దగ్గర నుంచి మనకి క్లియర్ గా అంతా చూపించేస్తారు మేడం అయితే. సో ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. సో ఇదంతా హాల్ అండి. హాల్ అయితే చూసుకుంటున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా వచ్చేసిందో. సో ఇక్కడ ఏమేమి మెటీరియల్ వాడారు, ఎలా డిజైన్ చేశారు అనేది కూడా మేడం మనకు చెప్తారు. ఎస్ మేడం. సో ఫస్ట్ పూజా రూమ్ చూసేద్దాం అయితే. సో ఇదైతే మనకి దేవుడిది కదండి, మనకి దాంతో స్టార్ట్ చేసేస్తున్నారు. చూడండి. ఓకే, ఇది పూజా రూమ్ అనమాట. దీన్ని వచ్చేసి ఇక్కడ నార్మల్ లామినేట్స్ యూజ్ చేసాము. ఈ బ్యాక్ సైడ్ ఉన్నది వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇది వచ్చేసి చార్కోల్ షీట్ యూజ్ చేసాము. ఓకే. సో ఇక్కడంతా లైట్స్ ఇచ్చేసాము. ఓకే, కింద కూడా లైట్స్ కూడా ఇచ్చేసారు, కొంచెం హైలైట్ అవుతుంది. పైన గంటలు ఇచ్చేసారు. సో ఇక్కడ డ్రాస్ ఇచ్చామన్నమాట. కిందకి వచ్చేసరికి ఏమో మనకి డ్రాస్ ఇచ్చేసారు. పూజకి సంబంధించిన ఐటమ్ అంతా కూడా అక్కడ మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎస్, ఇది వచ్చేసి మన హాల్లో వచ్చేసిందండి. సో ఇక్కడ కింద కూడా చూసుకోండి, మన డోర్స్ కూడా చూసుకుంటే కనుక ఈ విధంగా బెల్స్ తో మనకి ఫుల్ డిజైన్ అయితే చేశారనమాట. సో లోటస్ ఫ్లవర్ అండ్ ఇక్కడ వచ్చేసి దీన్ని వినాయకుడు అంటారు కదండి. ఓకే. ఓకే, ఇది కూడా చాలా బాగుందండి. అంటే కొంచెం తక్కువ స్పేస్ లో చక్కగా మనకి ఏంటంటే దేవుడిగా జరిగిపోయింది. 1080 స్క్వేర్ ఫీట్ లో 3BHK వచ్చింది కదా, చాలా చిన్నగా వచ్చింది. పూజకి స్పేస్ లేదు. సో దీన్ని టీవీ యూనిట్ సైడ్ లోనే పూజ అయినట్టు కొంచెం రూమ్ లాగా కనిపించేలాగా ఒక చిన్న రూమ్ లాగా ఇచ్చారు. బట్ నీట్ గా ఉందండి. ఇక్కడైతే స్పేస్ కూడా బాగా అనిపించింది. ఇక్కడ మనకి పూజ రూమ్ పక్కనే ఒక టీవీ ఇది ఇచ్చేసారు అనమాట. సో ఇది కూడా బ్యాక్ సైడ్ కూడా ప్లెయిన్ గా ఉంది, లైక్ మనకి ఒక డిజైన్ ఇచ్చేసారు. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. ఇది వచ్చేసి 18mm పైన కట్ చేపించామన్నమాట. ఓకే. MDF తోటి MDF ది దీనికి డిక్కో పెయింట్ చేస్తామన్నమాట. ఎలాంటి లామినేట్ కాదు, ఏం కాదు, డిక్కో పెయింట్ చేయించాము. ఇది పక్కన వుడ్ తో ఇచ్చేసారు మళ్ళీ కదా, హాఫ్ అండ్ హాఫ్ లాగా. ఇది రెడీమేడ్ వే వస్తాయి అన్నమాట. రెడీమేడ్ వస్తుంది అనేసి. సో రెడీమేడ్ వే పెట్టేస్తాం. ఓకే, ఈ మెటీరియల్ కూడా మొత్తం డిజైన్ చేసేటప్పుడు మీరే అన్ని సెలెక్ట్ చేసి ఇస్తారు? ఆ మెటీరియల్ అంతా మేమే సెలెక్షన్ కోసం ప్రతిదీ ఇంచ్ లైట్స్ నుంచి మేము హ్యాండిల్స్ నుంచి ప్రతిదీ సెలెక్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసినప్పుడు కూడా ఇక్కడ ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళు తీసుకెళ్తామండి. వాళ్ళ టేస్ట్ ప్రకారం ఈ టీవీ యూనిట్ వచ్చేసి వాళ్ళ టేస్ట్ ప్రకారం వాళ్ళకి అది నచ్చింది. ఓకే, నేను అలా చేపించాను.
ఓకే. సో బుక్స్ ఎక్కువ ఉన్నాయి, యూనిట్ ఒకటి కావాలన్నారు. ఈ పక్క స్టోరేజ్ ఇచ్చేసి ఓకే, పైనుంచి కింద వరకు స్టోరేజ్ లాగా ఇచ్చేసారు. ఒక సైడ్ ఏమో డోర్ లాగా ఇచ్చారు. సో ఇలా కొంచెం వాళ్ళు సామాన్ అంతా పెట్టుకోవడానికి స్టోరేజ్ లాగా. ఈ పక్క వచ్చేసి గిఫ్ట్ ఐటమ్స్ ఇలా పెట్టుకునేలాగా ఓపెన్ టైప్ ఇచ్చారు. ఒకటేమో డోర్ వచ్చింది, ఒకటేమో ఓపెన్ టైప్ వచ్చింది. అండ్ ఇక్కడ కింద కూడా చూసుకోండి మనకి ఈ విధంగా ఇచ్చేసారు అన్నమాట. కింద స్పేస్ కూడా అంటే మనం క్లీన్ చేసుకున్నప్పుడు కూడా ఈజీగా ఉండడానికి అని చెప్పి ఇచ్చారు. అవి ఓపెన్ టైప్ అయినా మేడం అవి? ఓకే, ఓపెన్ చేయొచ్చు. కింద నుంచి లాక్కుంటే ఇలా ఓపెన్ టైప్ కంటే కూడా మనకి వితౌట్ హ్యాండిల్స్ చాలా నీట్ లుక్ ఉంటుంది. అవును, కింద నుంచి ఓపెన్ చేస్తాం. సో కింద నుంచి లాక్కోవచ్చు అనమాట వితౌట్ హ్యాండిల్ తో. వచ్చేసి గ్లాస్ ఇవ్వడం వల్ల మనం రిమోట్ ఆపరేట్ చేయడానికి ఈజీగా. ఓకే, టీవీ సంబంధించిన అవి అక్కడ పెట్టేశారనమాట. సో రిమోట్ ఆపరేట్ చేసేటప్పుడు కూడా స్కాన్ చేసుకునేకి ఈజీ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ కబోర్డ్ పక్కన కూడా ఇక్కడ మళ్ళీ మిర్రర్ ఇచ్చేసారండి మనకి. పూజ రూమ్ వచ్చింది కదా. అవును, ఈ పక్క స్పేస్ వచ్చేసి ఖాళీగా ఉంది. ఖాళీగా అంటే దీన్ని ఇలా కంటిన్యూ చేయడానికి టీవీ యూనిట్ వచ్చేసి ఇది అంటే డోర్ కి కొంచెం అడ్డంగా ఉంటది కదా. సో అందుకని దీన్ని చిన్నగా ఇచ్చేసి ఇలా మిర్రర్ ఇచ్చేసి లైట్స్ ఇచ్చాము. వావ్, బ్యూటిఫుల్ అండి. ఐడియా మాత్రం సూపర్ గా ఉంది. ఎందుకంటే ఆ పక్కన దేవుడు గది ఇచ్చారు కదా, మళ్ళీ ఇక్కడ నిజంగా వదిలితే బాగుంది అనేసి ఇది డోర్ కి ఆపోజిట్ లో ఉంది కదా. అంటే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మేడం దీనిలో మీకు? నేను 2012 లోనే ఇంటీరియర్ డిజైనింగ్ కంప్లీట్ చేశాను. ఓకే, 11 ఇయర్స్ నుంచి మీరు ఈ ఫీల్డ్ లో ఉండి చక్కగా ఎక్స్పీరియన్స్ అయితే ఫుల్ గా డిజైన్ చేస్తూ ఉన్నారు. ఓకే మేడం. సో నెక్స్ట్ అయితే ఇక్కడ హాల్ అయితే మీరు చూసుకోండి. ఈ స్పేస్ లో మనకి ఇక్కడ అంతా సోఫా వచ్చేసింది. అండ్ అక్కడ విండో దగ్గర చూసుకుంటే కనుక మనకి అలా డిజైన్ ఇచ్చారు. పైన చూడండి ఒకసారి సీలింగ్ అంతా కూడా. సో 2 sides మనకి ప్యాన్ ఇచ్చేసారు. ఓకే, వచ్చేసి సీలింగ్ కదా, ఇది సింపుల్ గానే సీలింగ్ ఇచ్చాము. ఓకే, లైట్ ఇచ్చాము, స్పాట్ లైట్స్ అంతే. మిడిల్ ఒక లైట్ మాత్రం ఇచ్చాము. ఓకే, ఇది వచ్చేసి యాక్చువల్లీ వుడ్ అనుకుంటారు, కానీ మేము జస్ట్ వుడ్ పెయింట్ మాత్రమే చేపించాము. లో కాస్ట్ పడుతుంది అనేసి. ఓకే, అంటే సీలింగ్ ఫ్యాన్స్ కూడా మీదేనా? ఓకే, అది కూడా మీరే సెలెక్ట్ చేశారు మ్యాచింగ్ కి? సీలింగ్ నుంచి అన్ని A to Z ఇంటీరియర్స్ అంటే A to Z అన్ని మనమే చేస్తాము. ఓకే, మనకి లో బడ్జెట్ కావాలంటే ఇప్పుడంతా వుడ్ వేయాలంటే చాలా కాస్ట్ ఎక్కువ, చాలా అవుతుంది కదా. సో దానికని వుడ్ కలర్ లో పెయింట్ మాత్రం వేయించాము. బోర్డర్ లో లైట్ గా చాలా సింపుల్ గా ఉండాలి. బట్ లుక్ వైజ్ మాట సింపుల్ గా చాలా బాగుందండి డిజైన్ మాత్రం. సో ఇక్కడ హాల్ అయిపోయింది కదా, మనం ఒకసారి వంటగదిలోకి వెళ్ళిపోదామండి. సో ఇక్కడైతే వంటగదికి వచ్చేసాము. సో ఆడవాళ్ళకి ఫేవరెట్ ప్లేస్ అండి. మెయిన్ అయితే ఇదే చూసుకోవాలి. ఇది ప్రతిదీ కూడా క్లియర్ గా నేను మీకు చూపిస్తాను. వావ్, మొత్తం మొక్కలతో భలే అలంకరించేసారండి. మొత్తం ఈ డిజైన్ కూడా మీదేనా ఐడియా? అంతే. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్, వీళ్ళకి వచ్చి డైనింగ్ టేబుల్ కి ప్లేస్ లేదు. అవును, సో అట్లీస్ట్ ఒక ఇద్దరు టిఫిన్ అయినా భోజనం అయినా చేయడం కోసం ఇది బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇచ్చారు. అంటే ఇక్కడ చైర్ వేసుకునేకి ఉంటది. వేస్తారు, స్టూల్స్ వేసుకొని భోజనం చేయొచ్చు, లేదంటే సోఫాలోనే కూర్చొని తినొచ్చు. వచ్చేసి గ్లాస్ ఇచ్చామన్నమాట. గ్లాస్ పైన పెయింటింగ్ చేస్తాం. ఇదంతా పెయింటింగ్ అండి గ్లాస్ మీద. గ్లాస్ మీద ఓకే, అండ్ పక్కన కూడా డోర్స్ ఇచ్చినట్టున్నారు. ఇక్కడ కూడా స్టోరేజ్ కి ఇచ్చామన్నమాట, అన్ని ఏమైనా పెట్టుకోవడానికి. కూడా వేస్ట్ చేసుకోకుండా ఇక్కడ చాలా డీప్ గా ఉంటుంది. మ్యాట్స్ కానీ యోగా మ్యాట్స్ కానీ ఏవైనా సరే మనం అక్కడ స్టోరేజ్ చేసుకోవడానికి ఏంటంటే ఈ డైనింగ్ ఏరియా లాగా ఇచ్చారు, ప్లస్ ఇక్కడ స్టోరేజ్ కూడా ఇచ్చారు అనమాట. చిన్న స్పేస్ లోనే మనకి అక్కడక్కడ మొత్తం కవర్ చేశారు అనమాట. ఓకే, అంటే ఒకసారి మరి ఓనర్ ఉన్నారు కదా, ఒకసారి మాట్లాడతాం. ఎందుకంటే మా వ్యూవర్స్ కూడా చాలా ఇష్టం. సో మేడం కూడా రెడీగా ఉన్నారు. రండి మేడం. మేడం మీ ఎక్స్పీరియన్స్ కూడా మాకు షేర్ చేయండి, ఎందుకంటే చాలా మంది చూస్తారు ఈ వీడియోని. సో చూసినప్పుడు అంటే మీరు ఒక తనతో డిజైన్ చేయించుకున్నారు కదా, మీ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అంటే నేను ఓల్డ్ హౌస్ ని చాలా బాగా రెడీ చేశారు. అది మాకు నచ్చిన ఒక ఫ్రెండ్ ద్వారా చూసాను. అంటే ఓల్డ్ హౌస్ ని కూడా మీరు రీక్రియేట్ చేస్తారా? అది చాలా బాగా మీరు చెప్తేనే తెలుస్తుంది. ఓకే, ಗೊತ್ತಾಗೋದು ಹಳೆ ಮನೆ ಅಂತ. అంటే నేను న్యూ హౌసెస్ అనుకున్నానండి. ಹಳೇದಾಗಿದ್ರೇನು 30 years 20 years ಆಗಿದ್ರೇನು ಹೊಸ ತರ ಮಾಡ್ಕೋಬಹುದು. ಇವಾಗೆಲ್ಲ ಹೊಸ ಡಿಸೈನ್ ಬಂದಿದೆ, ನಮ್ ಮನೆ ಹಳೇದಾಗೋಯ್ತು ಅಂತ ಚಿಂತನೆ ಇಲ್ಲ. ఇల్లు ఎంత పాతదైపోయినా కొత్తగా చేసుకోవచ్చు. బట్ సూపర్ అండి ఐడియా. ఓల్డ్ హౌస్ ని కూడా మనకి రీక్రియేట్ చేసుకోవడానికి కూడా మేడం అయితే ఫుల్ డిజైన్ చేస్తారంట. ఓకే, మీరు అది చూసి వీళ్ళని కాంటాక్ట్ చేశారు. ఇన్స్పైర్ అయ్యాము. ఆ తర్వాత మేము కన్స్ట్రక్షన్ చేద్దామని స్టార్ట్ చేసాము. బ్లైండ్ గానే ఆవిడ డిజైన్ అంతా నాకు నచ్చి నేను ఇచ్చేసాను ఆవిడ వర్క్. ఫుల్ డిజైన్ అంతా కూడా ఆవిడే చేశారు. ఓకే ఓకే, అంటే నాకు గ్రే ఇష్టం అని నేను గ్రే వేయించుకున్నాను. మొత్తం A to Z డిజైన్. ఓకే, మీకు నచ్చినట్టుగా ఆవిడతో చెప్పించుకొని ఆవిడ డిజైన్ తో చేయించేసారు అనమాట. ఇల్లు అయితే కలర్ ఒకటి నేను చెప్పాను, డిజైన్స్ ఆవిడ చూపించారు, ఓకే చేసేసాను. మీకు నచ్చినట్టు ఓకే ఓకే అని చేశారన్నమాట. సో ఫైనల్ గా ప్లానింగ్ నుంచే నేను ఎంటర్ అయ్యాను అనమాట. ప్లానింగ్ నుంచే ఎలా చేయాలి, ఇంత చిన్న సైట్ ని
3BHK ఎలా చేయాలి, కిచెన్ చాలా ఇచ్చారు, చిన్నగా వచ్చింది ప్లానింగ్ లో, దాన్ని ఎలా పెద్దగా చేయాలి. ఓకే, దాన్ని కూడా మోడిఫికేషన్ చేశారన్నమాట. స్టార్టింగ్ ఇంజనీర్ చేసిన ప్లానింగ్ ని బట్టి ఆవిడ చూసారు, దాంట్లో ఆవిడ కూడా మార్పులు చేశారు. ఓకే, ఇంజనీరింగ్ వర్క్ కూడా మీరే చేశారన్నమాట. ఆడవాళ్ళకి మనకి కిచెన్ అంటే చాలా ఇష్టం. అవును, చిన్నగా ఉంటే కంజెస్టెడ్ గా ఉంటుంది, దాన్ని ఆవిడే కొంచెం పెద్దగా చేసి అంతా కూడా. బట్ మంచి స్పేస్ గా ఉంది. నేను ఫస్ట్ రాగానే ఇల్లు చూసాను, వావ్ అనిపించిందండి నిజంగా. అయితే అంటే ఊరికే చెప్పట్లేదు, ప్రాంగా మనం ఏదైనా ఓపెన్ గా చెప్తాం కాబట్టి అదే చెప్తున్నాను. అంటే ఇప్పుడు మేడం చేసిన ప్రైస్ కూడా, అంటే ఈ వర్క్ ప్రైస్ ఎలా అనిపించింది? వర్తబుల్ అనిపించిందా లేదా? రీజనబుల్ గా అనిపించింది మేడం. అంటే మాకు బడ్జెట్ లో కరెక్ట్ గా చేశారు, మేము చాలా సాటిస్ఫై. అంటే మీరు బడ్జెట్ చెప్పేశారు, ఇంతలో చేయండి అని చెప్పేసి చేయాలని చెప్పేసాము, అందులో మాకు కరెక్ట్ గా చేశారు. మా రిలేటివ్స్ ఏంటి, ఫ్రెండ్స్ ఏంటి, అందరూ కూడా చాలా సాటిస్ఫై అయ్యారు. గృహప్రవేశం వచ్చినప్పుడు నిజంగా వాళ్ళు నమ్మలేకపోయారు. ఇంటికి రాగానే ఒక ఇల్లు చూడంగానే అబ్బా అనిపిస్తుంది, ఇంటికి చూడు ఇల్లు చూడంటారు కదా. రీసెంట్ గా మా తమ్ముడు వాళ్ళు అందరూ చేయించినారు కానీ ఇంత ఇలా రాలేదు. వాడు కూడా చాలా ఫీల్ అయ్యాడు, అయ్యో మాకు ముందు తెలియలేదు అని. మాకు తెలియలేదు అంటే నేనే చెప్పేదాన్ని అనుకున్నాము. సో ఫ్రెండ్స్, ఎవరన్నా ఉంటే కనుక ప్లానింగ్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్ లో కూడా మేడం నెంబర్ ఇస్తాను, మీరు మాట్లాడండి. ప్రైస్ ఎంత పడుతుంది, మాది ఇంత స్పేస్ ఉంది, మేము ఇలా అనుకుంటున్నామని ప్రతిదీ మీరు ప్లానింగ్ చేసుకోండి. ఒకసారి మేడం కాంటాక్ట్ చేయండి, వస్తారు, చూస్తారు, అన్ని డీటెయిల్స్ మీకు షేర్ చేస్తారు. డెఫినెట్ గా ట్రై చేయండి, ఎందుకంటే మేడం కూడా నేను అడుగుతున్నా కాబట్టి మీకు కూడా ఎటువంటి డౌట్ లేకుండా ఆ యొక్క క్లారిటీ కూడా ఇచ్చేస్తా ఉన్నారు. ఓకే, మనం ఇంకా చాలా సాటిస్ఫై. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వంటగా చూసేద్దాం మేడం, ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. నెక్స్ట్ ఇదేంటి? ఇది వచ్చేసి వైట్ అండి, నానా వైట్ అంటారు దీన్ని. ఓకే, ఇది మొత్తం నానా వైట్. ఆవిడ చాలా క్లీన్ గా మెయింటైన్ చేసుకోగలను, నాకు వైట్ కావాలి. అవును కదా, సో ఇది చాలా కొంచెం కష్టం, కానీ ఆవిడ చేస్తారు. సో ఇప్పటి వరకు బానే, ఇది ఆల్రెడీ 1 year అయింది, అయినా కూడా కొత్త ఇల్లు లాగా మెయింటైన్ చేస్తున్నారు. 1 year అవుతుందా? 1 year కంప్లీట్ అయింది, కానీ రీసెంట్ గా ఓపెన్ అయినట్టు అనిపిస్తా ఉంది నిజంగా అండి. 1 year అయిందండి ఇది. 1 year నుంచి కూడా కొత్త ఇల్లు లాగా మెయింటైన్ చేస్తారు. బట్ వైట్ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం ఆవిడైతే, కానీ లుక్ కూడా అలాగే ఉంటుంది కదా. సో మామూలుగా నార్మల్ గా ఏం చేస్తారంటే ఊరికే షో కిచెన్ ఒకటి, మళ్ళీ వెట్ కిచెన్ ఒకటి చేసుకుంటూ ఉంటారు. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ కిచెన్ షోగా ఉంటుంది, కానీ అలా చేయడానికి అంత స్పేస్ లేదు. మనం మిడిల్ క్లాస్ అంటేనే ఉన్న ప్లేస్ నే దాన్ని అడ్జస్ట్ చేసుకొని చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మొత్తం వైట్ ఇచ్చారు, ఇక్కడ ఆనియన్ బాస్కెట్స్ ఇచ్చాము. ఓ, ఇలా బాస్కెట్ డిజైన్ లాగా ఇచ్చారా? ఇక్కడ ఇచ్చాము, అంటే ఇవి చిరాగా కనపడకుండా చూడండి. సో మామూలుగా అయితే ఇది చాలా బాగుంటుంది, ఆనియన్ గానీ లేదా వెల్లుల్లిపాయలు గానీ బంగాళదుంపలు అలాంటివి వేసుకునేకి. అది నీట్ గా కూడా ఉంది చూడండి, ఎక్కడ రోత కనిపించి కూడా అనిపించట్లా. సో నెక్స్ట్ ఇది వచ్చేసి టెండమ్ అన్నమాట, మనము సామాన్లన్నీ పెట్టుకోవచ్చు, ఏ వంట సామాన్ అంతా కూడా పెట్టుకోవచ్చు. వా, సూపర్ మేడం. అండ్ గ్రే అండ్ వైట్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఇంకా మేడం మెయింటైన్ చేస్తా ఉన్నారు. వచ్చేసి నార్మల్ తాళి, కట్లరీ, 3గా నార్మల్ గా ఉంటుంది కదా అందరివి అంటే. ఓకే, ఇక్కడ వచ్చేసి మీకు బాటిల్ పుల్అవుట్ ఒకటి ఇచ్చాము, బాటిల్స్ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ కూడా గ్యాస్, అది గ్యాస్ కింద మేడం ఇక్కడ ఉందా? ఇక్కడ కింద ఇచ్చామండి, ఇదిగో ఇక్కడికి వచ్చేసింది. ఓకే, కింద ఉంటుంది. మామూలుగా అయితే బెంగళూరు కింద ఇచ్చేస్తారు ఎక్కువగా, వేస్ట్ అవుతున్నాయి. ఇది కూడా చూడండి, మేము కార్నర్ కి ఇలా పెట్టామన్నమాట, హోల్డింగ్ లాగా ఇచ్చేసారు అనమాట. ఓకే, సో ఇక్కడ ఇలా పెట్టాము. ఓ, లోపల కూడా మళ్ళీ చూడండి రొటేట్ అయ్యేలాగా, కార్నర్ అంటారు, ఇబ్బంది పడకుండా మనం రొటేట్ చేసుకునేలాగా ఇచ్చారు. రొటేట్ చేసుకుని మీకు ఏది కావాలో అది తీసుకోవచ్చు. కానీ బాగా మెయింటైన్ చేశారండి, ఈ డిజైన్ తగ్గట్టుగా మెయింటైన్ చేస్తున్నారు మేడం. అండ్ మీ డిజైన్ కూడా సూపర్ ఐడియా అండి. ఇప్పుడు లోపల అలా ఉంటుందా, పెట్టిని తీయాలంటే చాలా కష్టమైపోతుంది. మా ఇంట్లో అలాగే ఉంది, కాబట్టి మీరు మంచిగా డిజైన్ చేశారండి ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మూల ఒక ఫ్లవర్ ఇచ్చారు, అండ్ ఇక్కడ ఒక స్విచ్ బోర్డ్ ఇచ్చారు, అండ్ అక్కడ ఒక స్విచ్ బోర్డ్ ఇచ్చేసారు. సో పైన చూసుకుంటే ఇక్కడ చూద్దామండి, పైన కంటైనర్స్ కి మనకి స్టోరేజ్ చూడండి, లిఫ్టర్స్ ఇచ్చాము, లిఫ్ట్ చేసుకునేగా అవి పెట్టుకోవడానికి. యాక్చువల్గా ఇది గ్లాస్ వేద్దాం అనుకున్నాము, సో లాస్ట్ లో టైం లేక అలా ఉంచేసాము. ఎప్పుడు కావాలన్నా దీన్ని గ్లాస్ గా మార్చుకోవచ్చు. ఓకే, కావాలంటే ఇది రిమూవ్ చేసేసి మనం గ్లాస్ లా కూడా వేసుకోవచ్చు. గ్లాస్ వేయించుకోవచ్చు. ఇదేమో ఓపెన్ ఇచ్చాం అన్నమాట, అంటే డైలీ వాడుకునే ఉప్పు కారం అవి డైలీ తీసి మళ్ళీ పెట్టి ఇవన్నీ కొంచెం ప్రాబ్లం, చిరాగ్గా ఉంటది కూడా, టైం లేదు. తీసుకుని యూజ్ చేసుకోవడానికి ఈజీగా పెట్టాము. ఎస్, సూపర్. సో పైన కూడా ఇలా మనకి ఇచ్చేసారు, అండ్ ఇక్కడ మిడిల్ లో వచ్చేసి గ్యాస్ పైకి చిమ్నీ పెట్టుకోవడానికి కూడా మనకి ఇక్కడ డిజైన్ ఇచ్చారనమాట. అండ్ పైన కూడా చూసుకోండి కబోర్డ్స్, లాఫ్ట్ చుట్టూ ఉంది, చాలా స్టోరీస్ కావాలని అడిగారు. మొత్తం ఇదంతా స్పేసే కదా, ఇంకా మొత్తం వంట సామాన్ ఏంది మొత్తం అంతా ఆడవాడేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ సేమ్ ఇదే టైప్ లో అక్కడ ఓపెన్ టైప్ ఒకటిను అండ్ డోర్ టైప్ లాగా ఇచ్చారనమాట.
సో నెక్స్ట్ ఇక్కడ కింద అంతా ఇదేం లేదండి, జస్ట్ స్టోరేజ్ ఇచ్చాము ఇట్లా సామాన్లు పెట్టుకోవడానికి. ఓకే. అండ్ ఇక్కడ ఒక స్విచ్ బోర్డ్, మొత్తం 3 స్విచ్ బోర్డ్ ఇచ్చేసారు. ఇక్కడ గ్రైండర్, వెట్ గ్రైండర్, మిక్సీస్ అవి యూజ్ చేసుకోవడానికి బ్యాక్ కూడా ఇలా చేసాము. ఇది వచ్చేసి టాల్ యూనిట్ ఇచ్చాము. టాల్ యూనిటా? ఓకే. ఇది ఇలా ఇక్కడ కూడా గ్రోసరీస్ అవన్నీ పెట్టుకునేలాగా డోర్ ఓపెన్ టైప్ లాగా ఇచ్చేసారు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రిడ్జ్ కి స్పేస్ ఇచ్చారనమాట. అంటే కొంచెం పెద్దది మనం ఫ్రిడ్జ్ తీసుకున్నా సరిపోయేలాగా కొంచెం ఎక్కువ స్పేస్ ఇచ్చారనమాట. మీరు చూడండి, బేసిక్ గా వీళ్ళేమో చిన్నది ఉంది, ఇన్కేస్ కొంతమంది ఏంటంటే పెద్దది ఉంటది కదండి, సో అలాంటి వాళ్ళకైతే బాగుంటది. అండ్ ఇక్కడ వచ్చేసి షింక్ గానీ అండ్ వాటర్ ప్యూరిఫైర్ అంతా కూడా ప్యూరిఫై ఇచ్చాం కదా. సో ఇక్కడ మనం డోర్ పెడితే ఈ డోర్ కి ఇక్కడ అడ్డ వస్తుంది అనేసి ఇక్కడ ఓపెన్ టైప్ పెట్టేశారు అనమాట. ఓ సూపర్. ఫస్ట్ వచ్చేసి బెడ్రూమ్ అయితే చూద్దామండి. ఇది డాటర్స్ ది, వాళ్ళ డాటర్స్ అనమాట. సో ఓకే, తనకి డాటర్ అమ్మాయి కాబట్టి తనకి బటర్ఫ్లైలు ఇలాంటివి ఇష్టం కదా. సో అలాంటివి ఒక మిర్రర్ అనమాట. ఓకే, మిర్రర్ కూడా భలే ఇచ్చేసారు. ఈ డిజైన్ కూడా మొత్తం మీదే కంప్లీట్ గా, కవ్ షేప్ లాగా ఇచ్చేసారు. బ్యాక్ సైడ్ వచ్చేసి స్టోరేజ్ ఇచ్చాము. ఓకే, అది ఓపెన్ టైప్ లో స్టోరేజ్ కూడా పెట్టుకోవచ్చు. కింద డ్రాస్, అలాగే ఇక్కడ మనం బెడ్ సైడ్ టేబుల్ లాగా మనం చార్జ్ కూడా పెట్టుకోవచ్చు, అన్ని పెట్టుకోవచ్చు. ఓకే. సో ఓకే, వీళ్ళు వచ్చేసి ఓన్లీ 1 రూమ్ లో మాత్రమే కార్డ్ చేపించుకున్నారు. సో ఈ రూమ్ లో కబోర్డ్స్ అలాగే స్టడీ టేబుల్ అన్నమాట. సో స్టడీ టేబుల్, బుక్స్ పెట్టుకోవడానికి ర్యాక్స్ ఇచ్చేసారు. అండ్ మనకి సైడ్ చూసుకుంటే కనుక మొత్తం క్లాతింగ్ అని అంతా కూడా స్టోరేజ్ చేసుకుని కబోర్డ్ ఇచ్చేసారు. అండ్ బెడ్రూమ్ కూడా చూసుకోండి, చాలా మొత్తం కింద టైల్స్ కూడా మీదేనా మేడం? టైల్స్ నుంచి ఫస్ట్ నేను కన్స్ట్రక్షన్ నుంచే ఎంటర్ అయ్యాం కదా. సో టైల్స్, బాత్రూమ్ టైల్స్ నుంచి అన్ని కావాలంటే సెలెక్ట్ చేసి. ఓకే, దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చేసింది అయితే. ఓకే, పైన వచ్చేసి సింపుల్ గా ఒక సీలింగ్ ఫ్యాన్ ఇచ్చేసి సో లైటింగ్ ఇచ్చేసారు అనమాట. బట్ అక్కడ మటుకి రెడీ అయ్యే దగ్గర మటుకి బటర్ఫ్లైస్ తో డిజైన్ తీసారు అనమాట వీళ్ళు. అంటే కబోర్డ్ వచ్చేసి ఏంటి, వుడ్ అండి ఇది లేకపోతే ఎలాగా? కబోర్డ్ వచ్చేసి నార్మల్ చేసిన తర్వాత ఇది లామినేట్ అండి, నార్మల్ లామినేట్ ఇది. సో ఇది వచ్చేసి టీ పట్టి అంటారు దీన్ని. టీ పట్టి ఇలా డిజైన్ కింద ఇచ్చేసాము. ఈ హ్యాండిల్స్ వచ్చేసి టీక్ హ్యాండిల్స్ కి పాలిష్ చేపించాం. ఓకే. సో ఓపెన్ చేసుకోవడం కూడా అంటే కూడా ఇది ప్లెయిన్ లైట్ కలర్ కదా, సో డార్క్ కలర్ కావాలనేసి ఓకే శేషం వుడ్ లాంటి టైపు మనకి టీక్ హ్యాండిల్స్ చేపించాం. పైన కూడా అదే షేప్, కింద అదే. ప్లస్ చూడడానికి చూడండి అక్కడ బటర్ఫ్లైస్ గానీ అండ్ దీనికి గానీ డిజైన్ కూడా భలే మ్యాచ్ అయింది. సో కంప్లీట్ గా మనకి ఏంటంటే వచ్చేసి స్టడీ టేబుల్ అనమాట. ఓకే ఓకే. అమ్మాయి కూడా పియూసీ చదువుతుంది. ఓకే, పియూసీ చదువుతా ఉన్నారు. ఇది వచ్చేసి పాప బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్ ఉంది, అది చూద్దాం. సో ఇది ఒక బెడ్రూమ్ కదండి, దీని పక్కనే అటాచ్ చేసి ఇంకొక బెడ్రూమ్ అనమాట. సో డోర్ దగ్గరే మనకి 2 బెడ్రూమ్స్ వచ్చేస్తాయి. ఓకే, ఇది 2 పిల్లలకి అని చెప్పి వీళ్ళు డిజైన్ చేయించుకున్నారు అనమాట. బాబు సపరేట్ గా, అబ్బాయి సపరేట్ గానే. ఇది అటాచ్డ్ బాత్రూమ్ కదా? ఈ కబోర్డ్ ఇలా ఇచ్చారు. పిల్లడికి మటుకు వదిలేసారు అనమాట నార్మల్ గా. అమ్మాయి మటుకు బాగా డిజైన్ చేశారు. బట్ చాలా చిన్న రూమ్, మనం ఎక్కువ డిజైన్ చేసేస్తే ఇంకా కంజెస్టెడ్ అయిపోతుంది. ఓకే. సో దీనికి కూడా మేము చాలా ఎక్కువ టీ పట్టి ఇచ్చాము, వైట్ వేసేసి. నార్మల్ లాఫ్ట్ స్లైడింగ్ ఇచ్చాము. ఇది ప్లేస్ తక్కువ ఉంటుంది అనేసి స్లైడింగ్, ఓపెన్ లా కాకుండా స్లైడింగ్ ఇచ్చేసారు. పెట్టుకోవడానికి ప్లేస్ లేదు, అందుకని ఇక్కడ ఇలా ఇచ్చాము, స్లైడింగ్ ఇచ్చేసారు అనమాట. అండ్ తను కూడా స్టడీ టేబుల్. ఇది వచ్చి కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే ఫోల్డ్ చేసుకోవచ్చు. యూటిలిటీకి వెళ్ళే వే కాబట్టి మనం ఇది క్లోజ్ చేసేసుకోవచ్చు. ఓకే, కావాలంటే మనం ఫోల్డ్ చేసి క్లోజ్ చేసుకోవచ్చు. నార్మల్ గా మనం స్టడీ టైంలో అయితే ఓపెన్ చేసుకునేలాగా విత్ అక్కడ స్విచ్ బోర్డ్ కూడా మనకి ఇచ్చేసారు. అండ్ పైన అక్కడ వాల్ కూడా చూసుకుంటే లైట్ గా బాబీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ పెట్టేశారు అన్నమాట, గిఫ్ట్ ఐటమ్స్. ఎస్, వాల్ పేపర్ పెడితే ఇంకా బాగుండిద్ది. ఓకే, వాల్ పేపర్ తో ఇంకా బాగా వస్తుంది అనమాట. కొంచెం చిన్నగా ఉందండి రూమ్ అయితే, బట్ ఆ బాబుకి అడ్జస్టబుల్ అయ్యేలాగా. ఓకే, ఇక్కడ ఒక లైట్ ఇచ్చేసారు, బెడ్ లైట్ లాగా. సో నెక్స్ట్ మెయిన్ వచ్చేసి మనం అక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్ ఉంది. సో అది కూడా ఒకసారి చూసేద్దామండి. సో ఇదిగోండి, మనం ఇక్కడ పూజా రూమ్ పక్కనే మాస్టర్ బెడ్ అనమాట. సో లోపలికి వెళ్ళిపోదాం. ఈ డిజైన్ అయితే ఇంకెలా ఉందో ఒకసారి చూసేద్దాం. సేమ్ ఇక్కడ హాల్లో ఇచ్చినట్టుగా లైట్స్ ఇచ్చేసారా? కాట్ చేపించారు. ఓ, ఇది కూడా మీదే మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అంతా. అన్ని రూములకి చేయించవచ్చు కార్డ్స్. సో వీళ్ళు బడ్జెట్ కి ఒక కార్డ్ చాలా చెప్పారు, తర్వాత చేయించుకుంటాం, తర్వాత మెల్లగా ట్రై చేద్దామని చెప్పారు. విత్ ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చేసిందండి. సో బాత్రూమ్ కూడా మొత్తం
డిజైన్ టైల్స్ అన్ని సెలెక్షన్ కి వెళ్తాము. టైల్స్ అన్ని కూడా ఓకే పైన ఇలా ఇచ్చేసారండి. ఓకే మనం ఇంకా రూమ్ చూసేద్దామండి. ఇక్కడ నార్మల్గా స్పేస్ వచ్చింది, కాకపోతే వాళ్ళు బీరువా పెట్టుకున్నారా? అది యాక్చువల్ గా నేను స్టడీ టేబుల్ కానీ డ్రెస్సింగ్ కానీ చేద్దాం అనుకున్నాము. అక్కడ వాళ్ళు బీరువా ఉంది, మాకు బీరువాకి స్పేస్ వదిలేమన్నారు. సో అది వదిలేసి ఇక్కడ నుంచి కాట్ చేసి, సో డ్రెస్సింగ్ కి ఈ రూమ్ చాలా చిన్నది యాక్చువల్ గా. అవును, ఇది 10x10 ఉన్నట్టు 10x11 ఉంది. సో చాలా చిన్నగా ఉంది. దీనికి డ్రెస్సింగ్ రాలేదు అనేసి ఒక మిర్రర్ ఇచ్చేసాం ఫుల్ గా. సో దీనికి ఇక్కడ మన మేకప్ అన్ని ఇక్కడ పెట్టుకునేలాగా. ఓకే, అక్కడ షెల్ఫ్ లో పెట్టుకున్నారు మేడం అయితే. ఇక్కడ సెపరేట్ చేసి ఇది డ్రెస్ అది పక్కన సెపరేట్ గా పెట్టారా? ఒకసారి ఓపెన్ చేయండి చూద్దాము. ఇదిగోండి. ఓకే ఓకే, సెపరేట్ గా మనకి బోర్డ్స్ పెట్టేశారు అనమాట. టేబుల్ చేపించాము. ఇది మూవ్ బోర్డ్, మనకి కావాలంటే ఉంచుకోవచ్చు లేదంటే తీసుకోవచ్చు. ఇటు మిర్రర్, లైట్స్ చాలా బాగుందండి ఇల్లు. కబోర్డ్ వచ్చేసి ఇది గ్లాస్ అనమాట, లేకర్ గ్లాస్ అంటారు. సో ఇది గ్లాస్, ఇది గ్లాస్ సైడ్ అదే మూవ్ చేసుకునే టైప్ ఇచ్చారు కదా. తోటి గోల్డ్ టీపట్టి తోటి హైలైట్ చేసాము. యాక్చువల్ గా ఇది చాలా కాస్ట్ అవుతుంది ఇంట్లోనే. ఇది కావాలంటే చాలా కాస్ట్ పడుతుంది అలా వేయడానికి ఆ డిజైన్. అండ్ సేమ్ బ్యాక్ సైడ్ కూడా మీకు ఈ వేరే రూమ్ లో కబోర్డ్స్ కి ఈ కబోర్డ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవును, నాకు పాప హౌస్ బాగా నచ్చింది ఏం చెప్పాలంటే. అవును, అంటే బటర్ఫ్లైస్ తో కొంచెం మంచిగా ఇచ్చారు. ప్లస్ ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్ కూడా బాగుంది. అంటే ఇది బాగాలేదని కాదు, బట్ అన్ని కంపేర్ చేసుకుంటే ఆ బెడ్రూమ్ నచ్చింది నాకు. సీలింగ్స్ వచ్చేసి ఈ దీనికి సరిపడగా థీమ్ కి ఆ గోల్డ్ థీమ్ కదా, గోల్డ్ కలర్ ఫ్యాన్, సింపుల్ సీలింగ్ చెప్పి. ఓకే, బట్ ఫైనల్ మాత్రం లుక్ అంతా అవుట్ లుక్ అనేది సూపర్ గా డిజైన్ చేశారండి. ఇది ఒకటేనండి ఇంకా మీరు చేసిన వర్క్స్ ఉన్నాయా? ప్రాజెక్ట్స్ ఉన్నాయి యాక్చువల్ గా. ఇంకా లో బడ్జెట్ లో కూడా గ్రౌండ్ అండ్ ఫస్ట్ అందరూ ఏంటంటే విల్లాస్ అపార్ట్మెంట్స్ చూపిస్తారు కదా. అవునవును, ఇండివిజువల్ హౌస్ లో కూడా అది కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటు ప్రైజెస్ లో అందుబాటులోనే చేసుకోవచ్చు. భయపడతారు అంటే చిన్న చిన్న ఆఫీసెస్ అంటే స్టార్ట్అప్ కంపెనీస్ ఉంటాయి కదండి, అలాంటి వాళ్ళకి కూడా మేడం చేసి పెడతారు. సో ఎవరన్నా కంపెనీస్ పర్పస్ కావాలన్నా కూడా డెఫినెట్ గా మేడం కాంటాక్ట్ చేయండి. నెంబర్ అన్నీ ఉంటుంది. మేడంకి తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ ఆల్ లాంగ్వేజ్ కూడా ఈజీగా వస్తాయి కాబట్టి ఇన్సైడ్ మీకు ఇన్ బెంగళూరు, కర్ణాటక చేస్తారు. అండ్ అవుట్ సైడ్ కూడా వచ్చి చేస్తారు కాబట్టి వేరే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్స్ కాంటాక్ట్ చేయండి.